వేసావే చూసి దిల్లు టైట్ చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే డెలికేట్ మైండ్ మొత్తం బ్లాక్ చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సత్య నా రింగ్ పోయింది. ఏంట్రా రింగ్ పోతే ఆనందంగా చెప్తున్నావు? అసలు పోయింది గోల్డ్ రింగా సిల్వర్ రింగా? బోరింగ్. మరి మా అమ్మాయిలు ఉన్నారు కాబట్టి బోరింగ్ పోతుంది, వెనక్కి చేస్తుంది. సత్య నాకు రింగ్ దొరికింది. ఇప్పుడు గోల్డ్ రింగే కదా? గోల్డ్ రింగ్ కాదురా, కేరింగ్. అమ్మాయిలు కేరింగ్ ఆ టైప్ అలా ఉంటుంది మనతోటి. మీ అమ్మాయిలు కేరింగ్ ఏమో గానీ మా అబ్బాయిలు కేరింగ్ చూస్తే మత్తి పోతుంది. అవునా? ఏంట్రా ఈ రింగు గోల బొంగు గోల అనుకో, పగిలిపోద్దాం అనుకున్నావా? మరి ఏంటి అసలు ఎందుకంటానంటే ఈ రోజు మనం అన్నది వెస్ట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రకాశ్ రావు పాలెం నల్లజర్ల. సో ఇదే ఎనర్జీతో మరి మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. తగ్గేదేలో మన ఫస్ట్ క్వశ్చన్. నీ పేరు? ప్రసన్న. ఎలాంటప్పుడు మీరు అతిగా ఆలోచిస్తారు? నాకు ఆలోచించాలనిపించినప్పుడు అతిగా ఆలోచిస్తా. ఆహా అత్తా ఆ టైప్ ఉంటుంది మా వాళ్ళతోటి. ఆలోచించాలన్నప్పుడే బుర్ర ఆడతారు, లేదా అప్పుడు దాకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. అదే కదా. ఆలోచించాలంటే ఏ విషయం గురించి ఆలోచిస్తావు చెప్పు? 2 days లో రిజల్ట్ అని తెలిసినప్పుడు బాగా ఆలోచిస్తా. సో మనం అయితే చదవం కాబట్టి మన పెద్ద టెన్షన్ లేదు. నాకు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. వీడికి వేరే వాటి మీద టెన్షన్ ఉంటది. అంటే అమ్మాయి పడిందా, నేను ప్రపోజ్ చేశాను. నీ పేరు? తారక్. నువ్వు ఎలాంటప్పుడు ఎక్కువగా ఆలోచిస్తావు? అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు. అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు దాంట్లో ఆలోచించడానికి ఏముంది, యాక్సెప్ట్ చేయడమే కదా. అమ్మాయి పడిపోయిందా లేదా అని ఆలోచించాలి కదా. అంతేగా. నా టీం చేస్తున్నారా? అనూష, నువ్వు ఎలాంటప్పుడు అతిగా ఆలోచిస్తావు? ఇంట్లో లవ్ మ్యాటర్ తెలిసిపోయినప్పుడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. లవ్ మ్యాటర్ తెలిసిన తర్వాత ఇంకేం ఆలోచిస్తావు చెప్పు? ఏం చేస్తారని. ఎవరు ఏం చేస్తారు? డాడీయా? అదే కర్రట్టు కొత్తడా, చీపు కట్టట్టు కొత్తడా అని చెప్పి కదమ్మా. సో నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? జయంత్. నువ్వు ఎలాంటప్పుడు అతిగా ఆలోచిస్తావు? నా మొబైల్ నా ఫ్రెండ్ చేతిలోకి వెళ్ళినప్పుడు నేను బాగా ఆలోచిస్తాను. ఏ ఫ్రెండ్ రా అంత ఆలోచించడానికి? గర్ల్ ఫ్రెండ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. కమలాసన్. ఫోన్ ఇచ్చినప్పుడే నువ్వు అన్ని హైడ్ లో పెట్టుకుని ఇవ్వచ్చు కదా. అందరూ నీలా చేస్తారేంటి? నీ పేరు? మోహన్. ఎలాంటప్పుడు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు? నా రిజల్ట్స్ వచ్చినప్పుడు నాతో పాటు ఎంతమంది ఫ్రెండ్స్ పోయారని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. నీ పేరు? మానస. పక్కనే పెడుతుంది కాకి నస. సో నువ్వు ఎలాంటప్పుడు అతిగా ఆలోచిస్తావు? ఎగ్జామ్కి వెళ్తూ స్లిప్ ఎక్కడైనా పడిపోతే బాగా ఆలోచిస్తా. నీ బ్యాచ్ స్లిప్పుల బ్యాచా? స్లిప్పుల బ్యాచ్ క్లిప్పుల బ్యాచ్ నీకెందుకు? ప్లానింగ్. సో తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. ఆవలించినప్పుడు చెయ్యి ఎందుకు అడ్డంగా పెట్టుకుంటారు? నీ పేరు? వీరేంద్ర. ఆవలించినప్పుడు చెయ్యి ఎందుకు అడ్డంగా పెట్టుకుంటారు? ఏ పడితే లోపలికి వెళ్ళకుండా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. ఏ పడితే లోపలికి వెళ్ళకుండా. ఏ పడతాయి అంటే? దోమలు ఏగలు. దోమలేగలా. నీ పేరు? కావ్య. మనం ఆవలించినప్పుడు చెయ్యి ఎందుకు అడ్డంగా పెట్టుకుంటాం? ఆవలించినప్పుడు పేగలు కనపడకుండా ఉండడానికి చేతులు అడ్డం పెట్టుకుంటాం. ఆవలితో చాలు పేగులు లెక్కెట్టేస్తారు ఆ టైప్ మా వాళ్ళు. ఓహో, మెడికల్ కదా చదవాల్సింది, మరి ఎందుకు ఇంజనీరింగ్ లో ఉన్నారు? ఇంజనీరింగ్ చదివి మెడికల్ లోకి వెళ్ళిపోతారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో నా టీం నుంచి వచ్చేస్తున్నారు సాయి. ఆవలించినప్పుడు మనం ఎందుకు చేతులు అడ్డంగా పెట్టుకుంటాం? ఆవలించినప్పుడు అందరూ చేతులు అడ్డు పెట్టుకుంటారు కాబట్టి నేను చేతులు అడ్డు పెట్టుకుంటాను. అంతేగా. ఇంకేమైనా ఛాన్స్ ఉందా అడ్డు పెట్టుకోవడానికి? 2 చేతులు కూడా పెట్టుకోవచ్చు. 2 చేతులు కాగానే ఇంకేమైనా ఛాన్స్ ఉందా? లేదండి, ఇంకేం లేదు కదా. ఇంక లేదు. ఓకే, అంటే ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
దివ్య. సో మనం ఆవలించినప్పుడు చెయ్యి ఎందుకు అడ్డంగా పెట్టుకుంటాం? కాళ్ళు అడ్డు పెట్టుకోలేం కాబట్టి. అది మంచం కాళ్ళ కాదు, మన కాళ్ళు. మన కాళ్ళు. పేరు? ప్రసాద్. ప్రసాద్. ప్రసాద్, పెళ్లికని ప్రసాద్. సో మనం ఆవలించినప్పుడు చెయ్యి ఎందుకు అడ్డంగా పెట్టుకుంటాం? ప్లాస్టిక్ పళ్ళు కనిపిస్తాయని. ప్లాస్టిక్ పూలు కూడా పెట్టుకుంటారా? నువ్వు పెట్టుకున్నావు కదన్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సత్య, అశోక్. సో ప్లాస్టిక్ పూలు అని చెప్పిన అవమానించాడు. ఆడికి ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఆహా, ఓకే. ఏదో టాస్క్ ఇస్తాడంట, చేసేద్దాం. నీతో పాటు సపోర్ట్ గా ఎవరైనా తెచ్చుకో. సో మా వాళ్ళకి ఇచ్చావు, ఓకే. నేను కూడా మీ వాళ్ళకి ఇస్తా. ఇందాక నుంచి ఏదో అందంగా ఉన్నాం అది ఇదని చెప్తున్నారు కదా. అందంగానే ఉన్నాము. ఎరా అందంగా ఉన్నాం కదరా. మీ వాళ్ళకి ధీటుగా టాస్క్ చేస్తారు చూడు. కావాలంటే పిలు. ఒరే టాస్క్ చేద్దాం, రండి ఇద్దరు రండి. టాస్క్ చేయడానికి మన పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. మరి టాస్క్ ఏంటి? సో టాస్క్ చెప్పాలంటే ప్రాపర్టీస్ రావాలి కాబట్టి ప్రాపర్టీస్ ప్లీజ్. టాస్క్ ఎలా చేయాలంటే కూల్ డ్రింక్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. అవును. సో అక్కడ ఖాళీ గ్లాసులు కనిపిస్తున్నాయి కదా, ఇలా అక్కడ వేసేయడమే. నువ్వేదో ట్విస్ట్ పెడతావు. చెప్పు చెప్పు చెప్పు. లేదు, ఇప్పుడు స్ట్రా ఉంది కదా. Yes. సో నా టీం నుంచి ఒక పార్టిసిపెంట్, నీ టీం నుంచి ఒక పార్టిసిపెంట్ వస్తారనమాట. స్ట్రాతో మొత్తం డ్రింక్ అంతా లోపల తీసుకుని, సో ఇదే స్ట్రాతో అలా హోల్డ్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఖాళీ గ్లాస్ ఫిల్ చేయాలి. అంతే కదా. ఎవరు బాగా చేస్తే ఎవరు ఫిల్ చేస్తే వాళ్ళు టాస్క్ బాగా చేసినట్టు. ఓకే, మా వాళ్ళే టాస్క్ ఫినిష్ చేస్తారు. ఏంట్రా? అవును. మా వాళ్ళు వంట చేస్తారా? మా వాళ్ళు ఫినిష్ చేస్తారా? చూద్దాం వంట చేస్తారో ఫినిష్ చేస్తారో. సో ఇంకా లేట్ చేయకుండా టాస్క్ చేసేద్దామా? చేసేద్దాం. నీ టీం నుంచి ఒకరిని పిలుచుకో, నా టీం నుంచి ఒకరిని పిలుచుకున్నా. రండి రా. ఓకే రండి. టాస్క్ చేయడానికి మా రెండు టీమ్స్ నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ 3 2 1 గో. సందమమ రావే అంటే వచ్చిందా, పంతి పూలు తెమ్మంటే తెచ్చిందా, పట్టుకోకూడదు స్ట్రా. పట్టుకోవద్దు. మైసూరు ఉంటుందా, ఇన్స్టాల కష్టాలు చూపించుకుంటారా, పైకి నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి. గోవిందా జిందగిని ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. జిందగి అంతే 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 మా లైఫ్ అంతా ఇంతే 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 మామ బ్రో. సందమమ రావే అంటే వచ్చిందా, పంతి పూలు తెమ్మంటే తెచ్చిందా. దొరికింది వచ్చింది. ఇది చీటింగ్. ఒంటిలో ఫుల్ షుగర్ ఉన్నోడు స్వీట్ షాపుల్లో కూసున్నట్టు, అన్ని ఉంటాయి అందేటట్టు, ఏది కాదు నీది ఒట్టు. మంది ఉంటారు నీకు చుట్టూ, రోజు ఫంక్షన్ జరిగినట్టు, సేవలెన్నైనా చేసి పెట్టు, వాళ్ళ తిట్లే నీకు గిఫ్ట్. నీ స్టోరీలో హీరోలా ఫినిష్ అవ్వలేదు, ఇప్పుడు ఫినిష్ అయింది. ఎందుకైంది? సో టాస్క్ అయితే మా అమ్మాయి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసింది. మీ వాడు చేసాడు కానీ లేట్ అయిపోయాడు పాప. లేట్ ఏం కాదబ్బా, తనైతే స్ట్రాతో తీసుకున్నా కూడా నోట్తోనే అక్కడ వేసింది, స్ట్రాతో వేయలేదు. నీకు అంత డౌట్ కొంటే రెండో అమ్మాయి ఆడుతుంది, రెండో పార్టిసిపెంట్. కావాలంటే చూసుకో దగ్గరుండి. చెక్ చేస్తారా? మీ బండారం ఇప్పుడు బయట పెడతా చూడు. 1 2 3 గో. ఈ సత్యం సత్యం కాదేమో సందేహం, తీరేది కాది సంతోషాల దాహం, ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం నెలకొలువైంది ఈ రోజు నా కోసం. రానున్నవే జన్మలకిదే నా లోకం. పాస్
ఇలాంటప్పుడు సైంటిస్ట్ అయిపోతుంటాం మనం. చూసావా సిన్సియారిటీ అంటే ఇది. అక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఫిల్ చేసింది. మీ ఓడి మంచి దాహం మీద ఉన్నట్టున్నాడు, సగం తాగేయాడు. బయట పెడుతుంది ఏం పెడతా బయట. సో టాస్క్ అయితే మా వాళ్ళు చించి ఆరేసారు అనమాట. యాక్చువల్లీ మీ వాళ్ళకి ఇచ్చాను, మా వాళ్ళు బాగా చేశారు. ఆడైతే మొత్తానికి పెహద్ అన్నా కదా, ఆ మూతెట్టి తాగాడు లీటర్. అవునబ్బా, మా వాళ్ళకి కొంచెం దాహం అనిపించింది, తాగాడు. ఆడికైతే కొంచెం, వీడికైతే మొత్తం దాహం మీద ఉన్నాడు. ఎవరు దొరుకుతారో తాగేద్దామని చూస్తున్నాడు. అరే మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చామబ్బా, మీ వాళ్ళు ఏదో టాస్క్ కంప్లీట్ చేశారేమో. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు తెలుసా. ఆడి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు, మా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు. అర్థమైందా? మా వాళ్ళు బాగా చేశారు. మన రెండు టీమ్స్ చాలా బాగా టాస్క్ కంప్లీట్ చేశాయి. సో ఒకసారి థ్యాంక్స్ చెప్పేద్దామా? థ్యాంక్ యూ సత్య. నిజంగా చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి, చాలా ఫన్నీ ఆన్సర్లు వచ్చినాయి. టాస్క్ కూడా ఎరగొట్టారు. మరి ఇదే ఇప్పుడు గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. గేమ్ రౌండ్ ఈస్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే ఆట ఆడిస్తా. ఆట ఆడిస్తా గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్లు కావాలి కదా, మరి పార్టిసిపెంట్లు పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. ఆట ఆడిస్తా గేమ్ ఆడడానికి మన పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. మరి గేమ్ ఏంటో అశోక్? గేమ్ ఏంటో ఎక్కడ చెప్పను, ఫీల్డ్ లో చెప్తాను. ఎల్లవా ఆట ఆడిస్తా గేమ్ ఆడడానికి మన ఫీల్డ్ లోకి వచ్చేసాం. సో మా పార్టిసిపెంట్లు రెడీగా ఉన్నారు కదా? రెడీ. నా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. గేమ్ ఎలా ఆడాలంటే, మా ఊళ్ళో ఎంత కత్తులు అన్నాను కదా, సో ఆ కత్తులతో దానికి తగ్గట్టుగానే బొండాలు తెచ్చాను అనమాట. సో ఇక్కడ బొండాలు ఉన్నాయి కదా, ఆ బొండాలని సో మా పార్టిసిపెంట్ లో ఒకడు ఇలా పట్టుకుని పెళ్లి కూతురులాగా, అంటే బొగ్గని చొక్కుండదు, ఇలా పెళ్లి కూతురులా పట్టుకుంటాడు. పెళ్లి కొడుకు కూడా పట్టుకుంటాడు. ఒక మిగతా ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసి ఇలా పట్టుకుంటారు. ఓకే. సో ఆడు ఈ బొండం పట్టుకుని ఇలా దూకాలన్నమాట. సో అలా జంప్ చేసుకుంటూ ఆ బొండాని అక్కడ కనిపిస్తున్న బాస్కెట్ లో వేయాలి. సో ఒకరి తర్వాత ఒకరు అలా షఫుల్ అవుతుంటారు అనమాట. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం, అంటే ముగ్గురికి 3 నిమిషాలు. 3 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ బొండాలు వేస్తారో వాళ్ళ టీం విన్నర్. సో సత్య టీం గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. రెడీ? 1 2 3 గో. కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాతరాకు లాంటి వయసు చూపమ్మకే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు. 3 2 1 టైం అప్. ఆట ఆడిస్తా గేమ్ లో నా ఫస్ట్ పార్టిసిపెంట్ 2 కోకోనట్స్ బాస్కెట్ లో వేశాడు. సెకండ్ పార్టిసిపెంట్ ఎన్ని కోకోనట్స్ వేస్తాడో చూద్దాం. 3 2 1 గో. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చి లేగుదాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుదాడే. జరగండి 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 సారులో పిటైన సారు వచ్చనండి. పెళ్ళన్నాడే పురిపాల సిన్నోడే జంప్ చేయాలి. నువ్వేంటిది? Ready? 3 2 1 టైం అప్. ఆట ఆడిస్తా గేమ్ లో నా 2 పార్టిసిపెంట్స్ 4 కోకోనట్స్ ని బాస్కెట్ లో వేశారు. సో థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. ఎన్ని కోకోనట్స్ వేస్తాడో చూద్దాం. 3 2 1 గో. సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. చీరో గీరో షర్టో స్కర్టో వేసేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా లైఫ్ ఈస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకోనైనా. బూమ్ 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 బూమ్. ఈ
3, 2, 1 టైం అప్. సో సక్సెస్ఫుల్ గా ఆటాడిస్తా గేమ్ నా టీం అయితే కంప్లీట్ చేసేసారు. సో మా టీం అయితే 5 కోకోనట్స్ ని కలెక్ట్ చేశారు. సో ఇప్పుడు మీ టీం కి 5 ఓకే సర్లే 8 కోకోనట్స్ వేయాలబ్బా. 8 ఏంటి 18 వేస్తారు మా వాళ్ళు చూడు కావాలంటే. ఫస్ట్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు? రెడీయారా? రెడీ 1 2 3 గో. సో నా టీంలో ఫస్ట్ పార్టిసిపెంట్ సక్సెస్ఫుల్ గా ఒకటే వేసాడు అనమాట. రెండోడు ఎన్ని ఎత్తా చూద్దాం. రెడీరా? రెడీ 1 2 3 గో. పచ్చ బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట ఎర్రారో ఎర్రారో రొమాన్స్ అని తిట్ట కన్నే పట్టిందే నా రంగులతో పట్ట బాక్స్ బద్దలైపోయే లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే. రే నా హోప్స్ నీ మీద ఉన్నాయి. నేను 18 వేస్తాను అని చెప్పి నువ్వు 2 కూడా వెళ్ళేదరా మన వాళ్ళు. నువ్వు వేయాలి సరేనా? రెడీ 1 2 3 గో. సో ఆటాడిస్తా గేమ్ ని 2 టీంలు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరి నా టీం వచ్చేసి 3 నిమిషాల్లో 4 కొబ్బరి బండలు వేశారు. ఆటాడిస్తా గేమ్ లో నా టీం 3 మినిట్స్ లో 5 కొబ్బరికాయలు వేసి విన్నర్స్ అయ్యారు. సో విన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. సో రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు. సో ఎవరు రన్నర్స్ ఎవరు విన్నర్స్ పక్కన పెడితే 2 టీంలు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు కదా. అవును చాలా బాగా ఎంటర్టైన్ చేశాయి. సో ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సత్య అశోక్ ఈ ఎంటర్టైన్మెంట్ ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఎలా ఉంటది? చాలా బాగుంటది. మరి ఎక్స్టెండ్ చేయాలంటే బాలీవుడ్ బాస్ రౌండ్ లోకి వెళ్ళిపోవాలి. బాలీవుడ్ బాస్ రౌండ్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు మన మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా. అమ్మో మెట్లేంది ఇంత పెద్దగా ఉన్నాయి. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఎటు పోతానో అక్క? అయ్యో అట్లా పోతావు మాట్లాడుతుంటే. అగో ఈ పిల్లేంది అట్లా చూస్తుంది నన్ను, దయ్యం అనుకున్నది ఏమి? చిన్న శేఖర్ వచ్చినట్లయితుంది. ఇంకెంత దూరమో ఏమో. ఏంటి మమ్మీ ఎవడు? నువ్వు బాగానే జీన్స్ ప్యాంటు బాగానే జోర్ల తయారైన దా పొందా ఐస్ క్రీమ్ తినిపిస్తా. హైదరాబాద్ మొత్తం తిప్పుకొస్తాడు. వావో మీ అయ్యి వచ్చిండే సుత్తాడు పోవే. ఓ తెల్లపోరి ఆ టోపీ నాది. అమ్మా ఎప్పుడు ఎత్తుకోపోయినావు మా ఇంట్లోకి వెళ్ళి? ఓ బుజ్జి టోపీ కావాలనా? ఓ పిల్ల ఓ పోరి నీ పోరికిన వాడేతూ. అన్న ఏం చేస్తున్నావే ఒక్కనివే ఉన్నావు?
ఏంది నేను రానుపో. మా ఊర్లో ఒక పిల్లుంది నేనంటే భయమంది. అయ్యో చెక్ చేయన్నా దబ్బున అవుతా. అమ్మో ఆ మిషన్లో ఏమో పెట్టిండ్రు సౌండ్ వస్తుంది. అమ్మా జర్రుంటే వాడు తుట్టిందా చాడిస్తారో ఏమో. అబ్బా బండలేదు ఇంత సాపు ఉన్నాయి జారు ఇంకా జర అయితే వాడు తుట్టి దబ్బున ఓని ట్రైన్ పోతుంది. అబ్బా ముక్కులకు సీమ జోరింది ఏమి. అగో ఇంట్లో ఎవరున్నారు డోర్ ఎత్తరలేరుగా. ఓ అన్న డోర్ తీయవా. తీద్దా అన్న డోరు. చూసినావా కడుపు ఎంత ఉందో. మీరన్నది ఇండాక ఇంతసేపు ఏమో ఎత్తారు ఇంట్లో ఇల్లు ఇంతసేపు. వచ్చిర్రు. అమ్మో గింత సిన్నీట్ల గింత మంది పట్టిర్రా. ఎల్లురి దబ్బురు ఎల్లురి దబ్బులు ఎల్లురి. ఆగు 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 ఆగది ఇల్లు ఆగది పోతుంది. మూసుకో ఇక మూసుకో తలుపులు వేసుకో అన్న నేను పోతా నువ్వు బట్ట అటుపో. ఇంటికి ఎట్లా పోవాలనో ఏమో పోతా దబ్బున. ఎవడరా పోడని నా పోడితే మాట్లాడతావు. జరుగు జరుగు పక్కకు జరుగు. దాపోరి దాపోరి. ఏమ్రా బుడ్డోడా స్కూల్ కాయేస్తున్నావా? రేపటి నుంచి సెలవులంట. పొండి పొండి దబ్బున వండి వానొస్తుంది. నేను మెల్లే పోతా నడుచుకుంటా. దేవుడు ఆ పోరింది నన్ను వస్తుంది. ఓ పోరి ఐ లవ్ యూ. ఈ మధ్య నాకు మతి మార్పు ఎక్కువ అవుతుంది. డాక్టర్ దానికి పోయి చూయించుకోవాలి. సత్య అబ్బా ఏమన్నా ఆన్సర్స్ అండ్ టాస్క్ గానీ మన అబ్బాయిలు గేమ్ ఇచ్చి పడేశారు. మామూలుగా ఇచ్చి పడేయలేదు, ఇచ్చి పడద్దాం గిచ్చి పడద్దాం ఇచ్చి పడేశారు. అవును మనమైతే ఎంటర్టైన్ అయిపోయాం, ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అయిపోయారు కదా. సో ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. మరి ఇలాంటి సూపర్ డూపర్ స్టూడెంట్స్ తో మరో సూపర్ డూపర్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ సత్యశ్రీ. నేను మీ అశోక్. బాయ్ బాయ్.